జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆయన పార్టీలో ఉండేవాడు గాని జీర్ణించుకోలేక దుష్ప్రచారం విషయానికి అమ్ముతున్నారు. అంటే ఒకరోజు ఒక నాయకుడు ఒకటి చెప్తారు, వాళ్ళల్లో ఇంకొక నాయుడు ఇంకో రోజు చెప్తారు, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తారు. ఈ విధంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్లో ఒక విధమైన అమరావతి అంటే ఒక నెగటివ్ క్రియేట్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. రైతు సోదరులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి, ఎందుకు రిక్వెస్ట్ చేశారంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడే అమరావతి రాజధాని అంటారు, అమరావతిలో ఒక ఆయన ఉండకపోవచ్చు అంటాడు, ఒక ఆయన వేసుల రాజధాని అంటాడు. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ధర్మన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్ల ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ దీనికి కేంద్రంలోనే ఒక చట్టం చేయండి, పార్లమెంట్ లోనే చట్టం చేయండి. పార్లమెంట్ లో చట్టం చేస్తే దాన్ని మార్చడానికి అంత ఈజీ కాదు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలవటం జరిగింది, మాట్లాడారు. ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అయితే రాష్ట్రంలో మరొకసారి దాన్ని మీరు తీర్మానం చేసి పంపించుకున్నారు. తీర్మానం చేసి పంపించాం. ఎప్పుడైనా రేపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత ఎవరైనా తుగ్లక్ వస్తే మార్చాలనంటే అతని చేత్తో ఉండదు, అది పార్లమెంట్ చేత్తో ఉంటుంది. అందుకని యాక్చువల్ గా పార్లమెంట్ లో దాన్ని చట్టం చేయమని రైతు సోదరులు కోరుకున్నాం.